హాయ్! నమస్తే అండి. అమెరికాలో కరివేపాకు మొక్క పెంచడం అసాధ్యం కాదు. మనకు సరైన పద్ధతి ఉంటే చాలు. నేనొచ్చేసి ఈ కరివేపాకు మొక్కని 1 ½ వీక్ బ్యాక్ మన టెక్సాస్ ఎండలో ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే విషయం కదా! ఆ టైంలో నాటాను. ఆల్‌మోస్ట్ ఆల్ 1 ½ వీక్ బ్యాక్. చూడండి ఇప్పుడు ఇది ఎంతో చాలా ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతుంది. చూసి చాలా ఆనందంగా అనిపించింది. అయితే విదేశాల్లో ఉండే వాళ్ళందరికీ నా చిన్న సలహా ఇంట్లో ఒక పెద్ద కరివేపాకు మొక్క తప్పకుండా పెంచండి. ఎందుకంటే ఇండియన్ స్టోర్‌లో కేవలం 2-3 రెమ్మలు కరివేపాకు అరౌండ్ $1 ఖర్చవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 100. ఒకసారి ఒక మొక్క పెంచుకుంటే సంవత్సరాల పాటు మనము తాజా కరివేపాకును మన ఇంట్లోనే లభిస్తుంది. సో, అయితే దీనికి నేను కొన్ని టిప్స్ ఫాలో అయ్యాను. అవి మీతో షేర్ చేస్తాను. చాలామంది మొక్కను మిడిల్‌లో పెట్టేస్తా ఉంటారు. కానీ నేను అలా కాకుండా పాట్‌కి ఒక కార్నర్‌లో పెట్టేసాను. దానికి రీజన్స్ నేను చెప్తాను. మరోవైపు ఆహ్, ఎగ్ పీల్స్, మజ్జిగ వంటి నేచురల్ ఫెర్టిలైజర్స్ వేయడానికి స్థలం ఉంటుంది ఇంకొక కార్నర్‌లో. అలాగే ప్రతి 3 డేస్‌కొకసారి మజ్జిగ, అలాగే ఎగ్ పెంకులు వేస్తూ ఉంటాను. ఒకవేళ కొత్తగా చిన్న మొక్కలు వస్తే మనము ఆ మదర్ ప్లాంట్‌ని డిస్టర్బ్ చేయకుండా సులభంగా తీసేసి వేరే పాట్‌లో నాటుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.